కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని నియమితులైన సందర్భంగా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ చేసి బాణసంచ పేల్చి శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం, మహిళా అధ్యక్షులు లక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాలిముద్దీన్, కౌన్సిలర్ సాక్షి ఆనంద్, బుచ్చిరెడ్డి, రియాజుద్దీన్, ఎల్ఎన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమితులైనందుకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యోజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్ మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి ఈరోజు దిశానిర్దేశంగా ఒక ఎన్ఎస్యుఐ నుంచి కాలేజీ లెవెల్లో విద్యార్థి దశలో చురుకుగా పాల్గొని ఎన్ఎస్యులో పనిచేసి యోజన కాంగ్రెస్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో క్రియాశీలకంగా పనిచేసి ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి నిజామాబాద్ నుంచి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ నియమితుల పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది। మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేటలో కూడా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశలో ప్రతి ఒక్కరం కంకణబద్దులై పనిచేస్తామని, రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే నియామకానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్సి గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క పెద్దలకు కూడా మేమందరకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు చేపట్టే పదవి బాధ్యతలు కూడా సిద్దిపేట నుంచి 5 మండలాల నుంచి మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరుతూ ఉన్నాము। మేము రేపు ఎల్లుండో మహేష్ కుమార్ గౌడ్ గారి పదవి బాధ్యతల్లో మేమందరం భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ మరొకసారి మహేష్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। జై కాంగ్రెస్।